కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే దేవ్జీ మల్లా రాజిరెడ్డిలు తమ దగ్గర లేరని హైకోర్టుకి పోలీసులు నివేదించారు. అరెస్టు చేసిన మావోయిస్టులని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని వివరణించారు. దీంతో దేవ్జీ మల్లా రాజిరెడ్డిలు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారనే ఆధారాలని కోర్టు ఎదుట ఉంచాలని హైకోర్టు పిటిషనర్లని ఆదేశించింది. అయితే మావోయిస్టు కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారని పోలీసులు మీడియాలో వ్యాఖ్యానించారన్నది పిటిషనర్ వాదన. పోలీసుల వ్యాఖ్యల్ని కోర్టు ఎదుట ఉంచుతామని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మావోయిస్టులు దేవ్జీ మల్లా రాజిరెడ్డిల్ని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, వీరేమో మా దగ్గర లేరంటున్నారు, కానీ మానవ హక్కుల సంఘం నేతలు మాత్రం పోలీసుల ఆధీనంలోనే ఉన్నారంటున్నారు. ఏం జరగబోతోందంటారు? సీతారామరాజు గారు, అంటే మీకు తెలుసు 7 మావోయిస్టులు హతం కావడం, ఎడ్మాతో పాటు ఎడ్మా భార్య మరొక 5 కూడా మనకి ఎన్కౌంటర్ లో మరణించడం, అదేవిధంగా ఇటీవల 50 మందిని వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ చోట్ల అరెస్ట్ చేయడం. ఆ నేపథ్యంలోనే కొన్ని వార్తలు కూడా ఏమవుతాయంటే, మీకు తిత్తిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మీకు తెలుసు నంబాల కేశవరావు గారికి, అంటే ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఈయన జనరల్ సెక్రటరీగా, మావోయిస్ట్ జనరల్ సెక్రటరీగా దేవ్జీ ఎంపికయ్యారు. అంటే దాదాపు 45 ఏళ్ల నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉండి చాలా కీలకమైన వ్యక్తిగా సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదగడం. ఆ నేపథ్యంలోనే ఆయన్ని కూడా ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అయింది అని చెప్పట్లేదని ఒక అభిప్రాయం. లేదంటే ఇప్పుడు ఈ పట్టుకున్న వాళ్ళలో ఇంకా ఆయన చూపించట్లేదు, ఆయన ఎన్కౌంటర్ చేసే భయం ఉందన్న ఉద్దేశంతో గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులోనే దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి వాళ్ళిద్దరిని కూడా సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాజరుపరచాలి, లేకపోతే వాళ్ళిద్దరు చూపించాలని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టు రేపు విచారణ జరుపుతామన్నారు. అయితే పోలీసులు నిన్న లడ్డా గారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ లడ్డా గారిని మనకి అడిగిన ప్రశ్న, ఆయన కూడా అప్పుడు అడిగారు, ఈ దేవ్జీని అంటే తిరుపతి గారు అలియాస్ దేవ్జీ గారిని ఏమైనా ఉన్నారా ఈ ఎన్కౌంటర్ లో వాడాలంటే, మాకు అతని గురించి సమాచారం లేదు, కానీ మోస్ట్ వాంటెడ్. ఒకవైపు ఇప్పుడు ఇంకొక అభిప్రాయం కూడా ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఇప్పుడు కూంబింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఆపరేషన్ కగారు కానీ దాని కింద కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అందులోనే వీళ్ళిద్దరి కోసం కూడా, అంటే మనకి దేవ్జీ కోసం మల్లా రాజిరెడ్డి గారి కోసం కూడా ఈ కూంబింగ్ అనేది సెట్టింగ్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశం, ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ పిటిషన్ దాఖలైంది. రేపు హైకోర్టులో దీని మీద విచారణ జరగబోతుంది. సీతారామరాజు గారు. సురేష్ గారు, అంటే ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే దీనిపైన కూడా చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మానవ హక్కు సంఘం నేతలు. అంటే వీళ్ళని అరెస్ట్ చేసి కాల్చి ఎన్కౌంటర్ అని చెప్పి అంటున్నారని. సో ఈ నేపథ్యంలో మరి ఏదైతే ఈ దేవ్జీ అనే విషయం పోలీసు అదుపులోనే ఉన్నారు అని చెప్పని వీళ్ళు చాలా స్పష్టంగా, అంటే మీరు అన్నట్టు లడ్డా గారి స్టేట్మెంట్ ప్రకారమే ఆ రికార్డును కూడా అందించమని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల ముందున్న ఏంటి వాళ్ళు కూడా చాలా టెన్షన్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. పోలీసుల సమాధానం ఎలా ఉండే అవకాశం ఉంటుంది?
సీతారామరాజు గారు, ఇప్పుడు మారేడుమిల్లి ఎన్కౌంటర్ మీకు తెలిసి అది ఒక అభిప్రాయం కూడా ఏంటి, వాళ్ళందరూ కూడా లొంగిపోవడానికే వచ్చారు. వివిధ చోట్ల ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ లొంగిపోయే సందర్భంలోనే పట్టుకొని విజయవాడ నుంచి తీసుకెళ్లి అక్కడ మారేడుమిల్లి ఎన్కౌంటర్ చేశారని ఒక అభిప్రాయం, లేకపోతే పౌర హక్కుల నేతలు కానీ వాళ్ళు ఒక ఆరోపణ అనేది చేస్తున్నారు. కానీ లడ్డా గారు, మహేష్ చంద్ర లడ్డా గారు మాత్రం ఇది పూర్తిగా ఎన్కౌంటర్ ఉదయం జరిగింది. ఆ ఎన్కౌంటర్ లోనే 7 మొత్తం మీద హతమయ్యారు. అందులో హెడ్మా చాలా మోస్ట్ వాంటెడ్, ఇంకొక మోస్ట్ వాంటెడ్ లో హెడ్మా ఉన్నారు. మీకు తెలుసు ఆపరేషన్ కగార్ అనేది చేపట్టిన తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు డెడ్ లైన్ పెట్టారు. ఏంటి, 26 మార్చ్ తర్వాత మావోయిస్ట్ అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే దానికి ఒక డెడ్ లైన్ తోటి ముందుకెళ్తున్నారు. దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 మంది వరకు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. మల్లూరులో వీరందరూ అందుకనే లొంగిపోదాం ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్తున్నారు. దాదాపు 225 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు కొంతమంది సానుభూతి పనులు ఇంకా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మల్లోజుల గారు ఏంటంటే ఇలాంటి సందర్భంలో మనకి లొంగిపోవడమే మనం చేస్తారు అని చెప్పి ఆయన మన తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో అంటే ఎన్కౌంటర్ అయిన దాంట్లో లేరని చెప్పని చెప్తున్నారు ఎవరు, మనకి లడ్డా గారు. అదే విధంగా చేస్తారని భయం. అదే సమయంలో ఈ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో వీళ్ళిద్దరి కోసం, దేవ్జీ గారు మళ్ళా రాజిరెడ్డి గారి కోసం. అందుకని ఆ సందర్భంలోనే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలనే చూడాలి. సీతారామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో